ఫస్ట్ నాకు తెలియక ఇంగ్లీష్ మందు కొట్టినాను. కొట్టిన తర్వాత మొత్తం 10 ఎకరాలు ఇంచుమించు వేసిన కదా రెడ్డి, వేసినాను. వేసింటే ఒకేసారి 4-5 ఎకరాల్లో మొత్తం చెట్టే వాడిపోయింది. నీకు కావాలంటే నేను ఇస్తాను. తరువాత మన 999 అనేది కొట్టినాను ఫంగిస్ కు. దాని తర్వాత అది ఇండి ఫ్లై ఇచ్చిన. ఈ విధంగా దాన్ని మళ్ళా నా చెట్టు మారిగా తెచ్చినాను. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకంటే ఇవ్వండి. ఫిబ్రవరి 29వ తేదీ నాటిన. 8వ నెల 15వ తేదీ వరకు క్రాప్ తెప్పించిన. నేనై వదిలేసిన తోటను అంతవరకు తెప్పించిన ఈ హిందుస్థానంలో కొట్టి నేను గర్వంగా చెప్తా ఉంటాను. కావాలంటే ఈ గ్రామంలో విచారించండి. అంతా దమ్ముంది సార్ దీంట్లో, గర్వంగా చెప్తా ఉంటాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తే అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని నెల్లిమత గ్రామంలో ఉన్నాం. మనతో పాటు భాష గారు ఉన్నారు. 15 ఎకరాల్లో అయితే మాత్రం ప్రధానంగా టమాటా, కొబ్బరి, మామిడి, వక్క, అలాగే మనం చూస్తే యాలకులు కూడా సాగు చేస్తున్నారని అయితే మాత్రం చెప్పొచ్చు. మనం భాష గారితో అవన్నీ కూడా సపరేట్ వీడియోలు అయితే చేద్దాం. ఈ రోజు మనం చూస్తే టమాటా అని చెప్పొచ్చు. టమాటా సాగులు అయితే మాత్రం గత 2 సంవత్సరాల నుంచి మన హిందుస్థాన్కి సంబంధించినటువంటి మన క్రాప్ ప్లస్, అలాగే ఫ్లవర్ కింగ్, అలాగే హైఫై, అలా సంబంధించిన తెగుళ్ళ మందు, పురుగు మందు, బలం మందులు అన్ని కూడా అయితే మాత్రం మన భాష గారు అయితే మాత్రం 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అసలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, భాష గారికి ఏ విధంగా ఉపయోగపడి అనేది పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అనగా. భాష గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇందులో మార్కెట్లో కొన్ని వేల రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి. కానీ మీరు ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కూడా హిందుస్థాన్కి సంబంధించినటువంటి గ్రోత్ ప్రమోటర్స్ కానీ, తెగుళ్ళ మందులు, పురుగు మందులు అన్ని కూడా మీరు ఇవే వాడుతున్నారు. మీరు ఎందుకని ప్రధానంగా ఈ మందులే వాడుతున్నారు? కంపెనీ ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంది? ఇన్ని రకాల కంపెనీ మందులు ఉన్నప్పటికీ వాటి వైపు ఎందుకు వెళ్ళలేదు అసలు? సార్, మాది నెల్లిమంద గ్రామం, తెట్టుపల్లి, సోమల మండలం. ఇక్కడ నేను బిజినెస్ చేస్తాను. నేను కూడా ఎడ్యుకేటెడ్, బీకామ్ బీఈడీ చేసినాను. నేనేమి ఇదేని కాదు. కాకపోతే రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాకపోతే నేను కూడా 1 సంవత్సరం వరకు ఇంగ్లీష్ మందులు వాడాను. వాడిన తర్వాత కనీసం 1 బ్యారెల్ 220 లీటర్లు స్ప్రే చేయాలంటే కనీసం వచ్చి 3000కి తగ్గదు. కానీ నేను హిందుస్థాన్ వాళ్ళది నేను మొత్తం సెర్చ్ చేసి వేరే వాళ్ళ తరపున తీసుకున్నా. అడ్రస్ తీసిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇదే మందులు వాడుతున్నాను. కానీ సింపుల్ గా చెప్తున్నాను, ఈ మందులు పని చేసినట్టు నాకు తెలిసి ఏ మందు పని చేయడం లేదు. 1 బ్యారెల్ ఇంగ్లీష్ మందులు మనం వాడే బదులు ఇది 3 రకాల మందులు అదే అమౌంట్ కు వస్తాయి. ఈజీగా 100% పనిచేస్తుంది. చేస్తా ఉండాయి. గ్రోత్ ప్రమోటర్ గాని ఇదే తోట నేను మార్చి 15వ తేదీ నాటినాను. ఈ నేల మొత్తం మురుము నేల అయినా మీరు కింద నుంచి చూసుకోండి, భూమి కవర్ నుంచి 1 కటింగ్ అయింది, 2వ కటింగ్ చేస్తా ఉంటాం. పైన చూడి ఎంత ఉందో 6 అక్కడి వరకు కూడా కాయ పడుతుంది. దీనికి జస్ట్ ఆర్గానిక్ సిస్టమ్ లో కొంచెం చేస్తాను. స్ప్రేయింగ్ మందులు మాత్రం 100% మా హిందుస్థాన్ వాళ్ళది 3 రకాల మందులు వాడతాను. ఏమరా అంటే సార్, ఫస్ట్ 3 విధాలుగా ఈ చెట్టును విభజించాల. 3 విధాలుగా. ఏమరా అంటే పెరుగు దశ, పూత దశ, కాయ దశ. ఈ టమాటా చెట్టుకు వేరే 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 రకరకాల మందులు చెప్తారు, అవసరం లేదు. ఈ చెట్టుకు వచ్చే టమాటా చెట్టుకు వచ్చేసి ఓన్లీ ఎర్రనల్లి, ఎర్రనల్లి, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక వస్తుంది ఫస్ట్. దానికి గాను ఓన్లీ ఈ హైఫై ఈ ఒక్కటి వాడినారంటే అన్ని రోగాలకు పనిచేస్తుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చే రోగం ఏమరా అంటే చెట్టులో పురుగు అనేది వస్తుంది. ఆ పురుగు ఓన్లీ ఇండి ఫైర్ ఒక్కటి వాడితే చాలు. దీనికి వేరే కలపన అవసరం లేదు. అట్లా కలపాలంటే జస్ట్ వేప నూనె కలుపుకోవచ్చు. మీకు నెక్స్ట్ టమాటా చెట్టులో ఏదైనా రోగం వస్తుందంటే బూడిద తెగులు, నూనెగట్టు రోగం, ఉల్లగడ్డ రోగం అని వస్తుంది. ఈ ఫంగిస్ అన్నిటికీ చేరి ఈ 1 ఒక్కటి వాడితే సరిపోతుంది. ఇంకా ఈ టమాటా చెట్టులో వేరే రోగాలు వచ్చే ఛాన్స్ లేదు. అట్లా వస్తే దానికి వేరే ఉంటాయి. కాకపోతే ఈ 3తోనే మొత్తం కంట్రోల్ చేయవచ్చు. నేను తెగుళ్ళు సరే,
పురుగు సరే ఉమ్, నీకు పచ్చదోమ తెల్లదోమ నల్లి అన్నిటికీ చేరి ఓకే మీరు ఇంగ్లీష్ మందులు 3 ఒక బ్యారెల్ తీసే బదులు ఇది 3 ఒకే ఆ బ్యారెల్ డబ్బులతో వస్తుంది. ఓకే 100% పనిచేస్తుంది. రైతు సోదరులు నమ్మి ఉమ్, దీన్ని చెయ్యండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే దీనికి మనం తెలివి ఉపయోగించి ఎక్కడ ఏముంది వారం నుంచి 10 రోజుల్లో ఒక స్ప్రే ఇస్తే సరిపోతుంది. ఓకే సార్. అది సార్. మరి గ్రోత్ కు ఫ్లవరింగ్ కి గ్రోత్ ప్రమోటర్ కావచ్చు, ఫ్లవర్ కావచ్చు, ఓకే వీటికి ఓకే ఫ్లవర్ టైంలో ఒక్కసారి ఫ్లవర్ కింగ్ కొట్టుకుంటే చాలు. ఓకే ఫ్లవర్ కింగ్ ఉమ్, ప్లస్ కావచ్చు, పవర్ ప్లస్ కావచ్చు, ఓకే దీంట్లోని శక్తి కావచ్చు, ఓకే అన్నీ ఉన్నాయి. ఓకే. ఈ ఈ సీజన్ లో ఎండాకాలం పక్కా ఎండాకాలం ఉమ్, ఏ విధంగా వచ్చిందో చూడండి. మా నేల పక్కా మురుము నేల. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే వచ్చి చూడండి. నెల్లిమంద గ్రామం తెట్టుపల్లి విలేజ్ లో ఉండాది. ఓకే మీరు చూడండి. సార్ ఇప్పుడు మనం చూసినట్టయితే టమాటా అనేది ఈ యాసవికి చాలా మందికి ఫోన్ కాల్స్ ద్వారా ఇది చెప్తుంటారు. గ్రోత్ రాదు. చాలా ఎన్ని డ్రిప్ కేక్ ఇచ్చినప్పటికీ, ఎన్ని మందులు కొట్టినప్పటికీ గ్రోత్ అయితే కనిపించదని అయితే మాత్రం ఎప్పుడైతే కాల్స్ రూపంలో అడుగుతుంటారు. చాలా వాడినప్పటికీ. మీకు ఇప్పుడు మన హిందుస్థాన్ సంబంధించినటువంటి క్రాప్ ప్లస్ ఆల్రెడీ ఫ్లవర్ కింగ్ కూడా వాడారు గ్రోత్‌కి. అవి ఏ విధంగా పనిచేసినాయి మీకు? సార్ అవి 100% పనిచేస్తాయి సార్. హ్మ్. మీకు కావాలంటే పంట చూసుకోండి. సైజ్ రాలేదంటారు. ఓకే. సైజ్ ఎందుకు రావడం లేదు? హ్మ్. ఎందుకు రాదు? దానికి ఇవన్నీ కరెక్ట్ గా ఈ హిందుస్థాన్ వాళ్ళు 100% పనిచేస్తాయి. ఓకే. మీరు ఎక్కడైనా మీరు తోట ఎటువంటి డౌట్ ఉన్నా మీరు వచ్చి చూసుకోండి. సైజు లేదన్నా ఇంకోటి లేదన్నా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరే చూసుకోండి. కాయ గట్టితనం కానీ ఏదైనా సరే. ఓకే. అది సార్. సార్ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు ఆల్రెడీ హిందుస్థాన్‌కి సంబంధించినటువంటి తెగులు మందులు, పురుగు మందులు, దోమ మందులు వాడుతున్నారు. బల మందులతో కూడా. ఉమ్. ఇప్పుడు ఈటికి మీరు వాడటం వల్ల ఇప్పుడేంటంటే టమాటా అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదనేది చెప్తుంటారు. ఇప్పుడు ఈ మందులు వాడితే మనం వాడేటువంటి మందుల వల్ల కూడా అది కీపింగ్ క్వాలిటీ అనేది మీకు ఒకటి చెప్తాను వినండి సార్. ముందు సారి నేను చేశాను. హ్మ్. ఫస్ట్ నాకు తెలియక ఇంగ్లీష్ మందు కొట్టినాను. హ్మ్. కొట్టిన తర్వాత మొత్తం 10 ఎకరాలు ఇంచుమించు వేసిన కదా రెడ్డి. ఓకే. వేసినాను. హ్మ్. వేసింటే ఒకేసారి హ్మ్. 4-5 ఎకరాల్లో మొత్తం చెట్టే వాడిపోయింది. నీకు ఓకే. కావాలంటే నేను ఇస్తాను. ఓకే. తరువాత హ్మ్. మన 999 అనేది కొట్టినాను హ్మ్. ఫంగిస్ కు. హ్మ్. దాని తర్వాత అది ఇండి ఫ్లై ఇచ్చిన. హ్మ్. ఈ విధంగా దాన్ని మళ్ళా నా చెట్టు మాదిరిగా తెచ్చినాను. ఓకే. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకంటే పండి. ఫిబ్రవరి 29వ తేదీ నాటిన. ఓకే. 8వ నెల 15వ తేదీ వరకు క్రాప్ తెప్పించిన. నేనే వదిలేసిన తోటను. ఓకే. ఓకే. అంతవరకు తెప్పించిన ఈ హిందుస్థానంలో కొట్టి నేను ఓకే. గర్వంగా చెప్తా ఉంటాను. ఓకే. కావాలంటే ఈ గ్రామంలో విచారించండి ఎవరినైనా. ఓకే సార్. థాంక్యూ సార్. అంత దమ్ముంది సార్ దీంట్లో. ఓకే నేను సార్. గర్వంగా చెప్తా ఉంటాను. ఓకే. కట్టు కాదు. మీరు కావాలంటే చూసుకోండి. కింద ఓకే. భూమి మీద నుంచి కోత 2వ కోత అయింది. కానీ ఇప్పటికీ చూడండి ఎంతవరకు ఉందో. మీరు ఓకే. కావాలంటే చూసుకోండి. ఓకే. భాష గారు మీరైతే మాత్రం మా హిందుస్థాన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ గత 2 సంవత్సరాల నుంచి వాడారు. దాంట్లో ఉన్న దమ్మేంటో మీ మాది మాటల్లో మేము హిందుస్థాన్ మీదేనే కాదు సార్. మాది కూడా హిందుస్థాన్ అవునవును. నేను చెప్తా ఉన్నాను సార్. అవునవును. అంత బాగా పనిచేస్తా ఓకే ఉంటాయి. సార్. ఓకే. సగర్వంగా చెప్తా ఉండాలి. ఓకే సార్. అది ఓకే ఈ సార్. ఆర్గానిక్ సిస్టమ్ లోనే ఇవి 100% పనిచేస్తా ఉన్నాయి సార్. ఓకే. థాంక్యూ అది సార్ సార్. భాష గారు. ఉమ్. ఓకే. మనం చూసాం కదా! భాష గారు అయితే మాత్రం మన ఇవి హిందుస్థాన్ వాడుతా ఉన్నా మా రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి అన్న కావచ్చు, వీళ్ళు ఉండారు. వాళ్ళని కూడా అడగండి. ఓకే. ఆళ్ళతో చెప్తారు. కూడా వీడియో కాల్ చేద్దాం సార్. ఆళ్ళు చేయండి కూడా సార్. వాడారు కదా! సరే ఇంకా సార్. మన సార్ అయితే మాత్రం ఇంకా కొంతమంది రైతులకి చెప్పడం జరిగింది. ఆ ఇవే రైతులు కూడా ఎతకపోయి వాడారు. వాడినారు. అవును. కావాలంటే ఎట్లా పని చేసినా అడగండి. ఆ రైతులతో కూడా వీడియోలు ఉమ్. చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కావాలంటే కింద ఉన్న నంబర్‌కి అయితే నేను కాల్ చేసి మొత్తం ఒక్క చెట్టు నాటినాం సార్. ఏలక నాటినా. ఓకే. ఏలకు వచ్చేసి స్టంబోరాన్ అనేసి వస్తుంది. ఉమ్. దానికి కూడా మన హిందుస్థాన్ వాళ్ళదే వాడతా ఉంటాం. ఓకే. ఓకే ఇక్కడ సార్. ఎవరు ఇంతవరకు వేయలేదు. మీరు ట్రై పెప్పర్ నాటినాను. ఓకే. మొత్తం అవుతుందా పెప్పర్ కూడా నాటినాను. ఇదే స్ప్రే చేస్తాను. ఓకే. 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి. ఓకే. నా చెట్లు కావాలంటే చూద్దాం. స్టంబోరాన్ ఎందుకు వస్తుందో చూద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఇదే హిందుస్థాన్దే వాడతా ఉంటాను సార్. ఓకే. నేను వేరే వాడడం లేదు. దీనికి జస్ట్ నేను కొంచెం ఆర్గానిక్ సిస్టమ్ లో ఫిషియమినాస్ ట్రైకోడెర్మా సూడోమోనాస్ వీటిని కొంచెం రెడీ చేసి అది. నేను అవుట్కి వదులుతా ఉంటాను. ఓకే సార్. జరుగుతా ఉండేది ఇది సార్. ఓకే. ఇంకా వేరే నేను ఏమి ప్రత్యేకంగా చేయడం లేదు. ఒక ఓకే. హిందుస్థాన్దే స్ప్రే మొత్తం. ఓకే. అది సార్. ఇప్పుడు మనం చూస్తాం కదా! యాక్చువల్‌గా ఏంటంటే అన్ని వీడియోల్లో నేను మాట్లాడుతుంటాను. రైతుల దగ్గర తెలుసుకోండి. సారే మాత్రం మొత్తం కూడా మనల్ని మాట్లాడంటే చూడొచ్చు. సార్ 2 సంవత్సరాల నుంచి ఈ మందుల్లో ఉన్నటువంటి దమ్ము ఏ విధంగా ఉందనేదైతే మాత్రం సార్ ఖచ్చితంగా తెలుసు కాబట్టి సార్ అయితే పూర్తి సమాచారాన్ని మీకు అందించారనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.